హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా అండి? నేను మీ రాణి శ్రీనుని. టుడే మన రెసిపీ చూద్దాం రండి. ఇగోండి ఎండు నెత్తళ్ళు అండి. కర్రీ చాలా బాగుంటుంది. ఎండు నెత్తళ్ళు అండ్ ఉల్లిపాయ టమాటా కర్రీ. ఓకే, కావాల్సినవి చూద్దాం. ఎండు నెత్తళ్ళు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక 10 సార్లు శుభ్రంగా కడగాలండి. కడిగేసుకొని పక్కన పెట్టి ఇదిగో ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ముందు స్టవ్ పైన కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కాగాక ఎండు నెత్తళ్ళు వేపుకుందాం. ఓకే, ఇదిగోండి ఎప్పుడైనా అలా రెడ్డిష్గా రావాలండి. నూనెలో ఫ్రై చేసుకుని ఏజ్ అయినా ఎండి చేప అయినా రొయ్యలైనా ఇట్లా ఫ్రై చేసుకుని తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. అప్పుడు బ్యాడ్ స్మెల్ నీసు వాసన రాదు. అండ్ ఇవి కూడా క్రిస్పీగా ఉంటాయి. దేంట్లోకైనా ఇదిగో కొంచెం చింతపండు కూడా అండి. ఇవ్వండి అవి తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుని బాగా ఎర్రగా వేద్దామండి. ఉల్లిపాయ వేగిపోతున్నాయి కండి. ఇప్పుడు కర్రీకి సరిపడా ఇదిగోండి రాక్ సాల్ట్ వేసుకున్నాం. అదే కొంచెం పసుపు వేసుకున్నాం అండి. ఓకే, ఆనియన్స్ వేగిపోయినాయి అండి ఎర్రగా. ఇప్పుడు ఈ టమాటో కూడా వేసుకుందామండి. ఈ టమాటో బాగా ఎర్రగా వేగనిద్దామండి. టమాటో కూడా మగ్గిపోయింది కండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. కొంచెం చాలండి, ఒక్క చిటికలు. కర్రీకి సరిపడా కారం కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఇవి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం అండి. అలా వేసుకొని కారంలో 2 మినిట్స్ మగ్గనిచ్చి కొంచెం వాటర్ పోద్దాం. ఇదిగోండి మగ్గిపోయింది. ఇప్పుడు చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకున్నామండి. ఆ వాటర్ వేసుకొని మగ్గనిద్దామండి. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. అదిగోండి దగ్గరికి వచ్చేసిందిగా. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం చింతపండు పులుసు వేసుకుందామండి. డ్రై ఫిష్ అయినా మామూలు ఫిష్ అయినా కూడా కొంచెం చింతపండు వేసుకుంటే అండి ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి. ఓకేనా అండి? ఒక 2 మినిట్స్ ఉంచుదామండి. ఇప్పుడు ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. అదిగోండి అయిపోయింది ఆల్మోస్ట్. చూసారుగా పైకి ఆయిల్ తేలుతుంది. ఇదండి ఈ ఎండు నెత్తళ్ళు అనేది బాలింతలకండి. బాలింతలు బాగా మంచిదండి. పాలు ఇచ్చే తల్లులకి పాలు పడతాయండి పిల్లలకి. తినండి అండి. బాలింతలకి ఏంటి ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి. రెగ్యులర్గా మీ డైట్లో చేర్చుకోండి అండి. అంతే అండి, ఎండు నెత్తళ్ళు ఉల్లిపాయ టమాటా కర్రీ. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.